ట్రక్ బాయ్ నాని యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మనమైతే మన సాయన్న బండ్లో అయితే బయలుదేరేసినాం. మదనపల్లికి షెడ్కి అయితే పోతున్నాము. బండి అయితే కంప్లైంట్లు అంతా ఉన్నాయంట. ఏమేమి కంప్లైంట్లు ఉన్నాయి? ఏమేమి కంప్లైంట్ ఉన్నాయి? కంప్లైంట్ ఏముంది, స్టీరింగ్ షేకింగ్ వస్తుంది, ఇంకా టైర్ పంచ్ చేయించుకోవాలి, అట్లా పికప్ కూడా డౌన్ ఉంది, పికప్ చేయించాలి అంతే. అయితే ఇప్పుడు మదనపల్లికి అయితే వెళ్తున్నాము. సో మీరు ట్రైల్ అయితే పోతున్నాము. జగన్ అయితే ట్రైల్ తీసుకొని పోతున్నాడు బండి. స్టీరింగ్ లోనే పెడతా చూడు, స్టీరింగ్లో ఏసీ అయితే మన బండికి అయితే కంప్లైంట్ వచ్చిందనేసి మొత్తం ఇప్పి చూస్తున్నారు. కొత్త బండికి సౌండ్ తెప్పించినారు. చూడండి ఎట్లా సౌండ్ వస్తుందో. అన్న అయితే చూస్తున్నాడు. ఏం నా కంప్లైంట్ నవ్వు ఏమన్నా? ఏం కంప్లైంట్? ఏమే ఎలక్ట్రీషియన్ లేడా కంప్లైంట్? ఈ కంప్లైంట్ దేనివల్ల ఏం పోయింది అనేసి. మన కొత్త బండి అయితే ఏసీ కొంచెం కంప్లైంట్ ఉంది. ఏసీ ఫిల్టర్ పోయేసింది. దానికోసం ఫిల్టర్ అయితే వేస్తే సౌండ్ అయితే వస్తుంది. దాని గురించి అయితే చేయించినాము. తర్వాత కూలెంట్ అయితే లీక్ అవుతుంది అనేసి మనోడైతే దీని అయితే క్యాబిన్ అయితే పైకి లేపేసి చెక్ చేస్తున్నారు. ఎయిర్ ఫిల్టర్ అంతా క్లీన్ చేసినారు. చూడండి మన గ్యాంగ్ అంతా ఉండి ఏదేదో బండిని మొత్తానికి ఏదో చేస్తున్నారు. వద్దంట్లే చూడండి. కూలెంట్ అయితే తీస్తా అంటే రిటర్న్ కొడతాం. చూద్దాం షోరూమ్లో అయితే. చూడండి ఇలా అయితే మనకైతే రిటర్న్ కొడుతుంది. ఆపేసిన ఛాన్స్ సేపటికైతే కూడా. ఈ అన్న పేరు శివన్న. మనమైతే బండికి అయితే టెక్ టూల్ పెట్టించేసి చెక్ చేస్తున్నాము. ఏమేమి అప్డేట్లు అన్నీ వచ్చినాయా, లేకుంటే ఏదైనా కంప్లైంట్లు ఉంటే కూడా తెలుస్తాయి. మామూలుగా BS6 బండ్లన్నిటికీ ఇదైతే సెన్సార్లు అయితే కామన్. మనకైతే ఏమున్నది ఇందులో తెలిసిపోతే మనం అంతా అప్డేట్ చేసుకుంటాం. అప్పుడప్పుడు సాఫ్ట్వేర్ బండి హైదరాబాద్ లో ఉంటుంది. రోడేమన్నా చెప్పు. నేను బాగా చూసుకోవాలనుకుంటా. ఏమో మన వల్ల ఎందుకు వాళ్ళు ఇబ్బంది పడేది అండి. ఆ ముందు రోజు మ్యాజిక్ మూమెంట్ తీసుకొని వచ్చి తాగల. ఆ మరుసటి రోజు తాగేటాడు. హైదరాబాద్ లో బండి ఉంది కార్తీక్. ఏమన్నా లోడ్ చేసి ఆ రోజున పోయకుండా తాగింది. ఎప్పుడు అప్పుడు కాదు, మరుసటి మళ్ళీ నేను మీ తమ్ముడు తాగినాం. మళ్ళీ ఇద్దరు మళ్ళీ మీ బామారి ఎవరో వచ్చినాడు. మన కాదర్ భాష అన్న ఎలక్ట్రీషియన్, వెంకటేష్ అన్న సర్వీస్ సూపర్వైజర్ అన్న. మొత్తం మనకంతా ఏం చేసేది. కాదర్ భాష అన్న అయితే మనకి టెక్నీషియన్. మొత్తం ఎలక్ట్రిక్ వర్క్ అంతా చేస్తారు. నా చెప్పనా ఏమన్నా అన్న మా సబ్స్క్రైబర్లకి ఏమన్నా చెప్పనా? లైక్ సబ్స్క్రైబ్ అంతే అంతే అంట. అందరూ సీరియస్ చెప్తాడా? డబల్ నోట్ల అసలు అదికైతే డబల్ నోట్లు వస్తుంది. ఆయన గ్యాంగ్ అంతేయడం బండి ఖాళీ పెట్టేసి. చూడండి మన సాయి బండి అయితే ఇక్కడైతే కింగ్ పిన్లు అయితే కొట్టిస్తున్నాము మన జయన్ దగ్గర. జయన్ అయితే మనకి షోరూంలో నుంచి కొత్తగా గ్యారేజ్ ఓపెన్ చేసుకున్నాడు. జయన్ ఎటు చూడు జయన్, ఎట్లా ఒకసారి చూన్నా. షెడ్ అయితే పెట్టినాడు మనకి మదనపల్లి బైపాస్లో. ఎప్పుడైనా మీకైతే ఏదైనా రిపేర్లు ఉంటే జయన్ కాంటాక్ట్ అయినారంటే మనకైతే చేశాడు. కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ ఉంది. చూడండి అన్న అయితే మళ్ళీ అన్న అండి. ఇదైతే జయన్ షెడ్. ఇప్పుడైతే ఎక్కడ ఉంది షెడ్. మనకైతే మదనపల్లి బైపాస్లో అయితే ఉండదు. మనమైతే నిన్నైతే వర్క్ చేయించేసుకున్నాము. ఇక్కడైతే మనమైతే కోలార్కి వెళ్తున్నాము. కోలార్కి వెళ్తాం. మధ్యలో ముల్బాగల్లో అయితే మన సాయికి కార్తిక్ అయితే ముల్బాగల్ మసాలా దోశ అయితే తినిపిస్తున్నాను. అయితే అమావాస్య అనేసి మన మోహన్ అయితే స్నానం చేసినాడు. స్నానం చేసి బండికి పూజ చేస్తున్నాడు. బండి అంతా గడిగేసినాడు. నేనైతే నైట్లో అయితే బస్సులో అయితే వచ్చి దిగినాను అనమాట. మనోడే మొత్తం బండి అంతా గడిగేసి రెడీగా పెట్టుకొని పూజ చేస్తున్నాడు. వాన్ కూడా పడే కింద ఒకటి పెట్టు. 3 అన్నప్పుడు ఎట్లా కాకుండా పెట్టినావే. చూడండి మనకైతే పైన అయితే లోడ్ మీద అయితే పట్లో అయితే నిలబెట్టినప్పుడు అయితే నీళ్ళు లోపలికి దిగిపోయినాయి. ఇక్కడైతే
కష్టాలు మామూలే. మన బండి అయితే వైజాగ్కి ఫ్రైడే నైట్ వచ్చింది. ఫ్రైడే అంటే ఈవినింగ్ వచ్చి పార్ట్లోడ్ అయితే దింపుకొని వచ్చేసినాడు మన మోహన్. ఆ లోపు అయితే మనకైతే శనివారం అయితే మనకు అన్లోడ్ అవ్వదు అని చెప్పేసి అనేసరికి ఇంకా ఆఫీస్ దగ్గర వచ్చి పెట్టుకున్నాడు. ఇంకా పూజ కోసం అనేసి ఇంకా ఇక్కడికి వచ్చాడు. ఈరోజు అయితే సండే, ఇంకా రేపు మండే అన్లోడ్ అవుతుంది బండి. భక్తితో అంటే చంటుకుంటుంది సాయి ఇంకా రాలేదే కదా చదువు మంత్రాల ఓం విమలాయ సిగరెట్ అయ్యారు. రివర్స్ తిప్పో పైనుంచి చూడండి, మనమైతే హెచ్పిసిఎల్ వైజాగ్లో అయితే అన్లోడ్కి అయితే వచ్చేసినాము. మనకైతే ఇక్కడ గేట్లో చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. ఎంట్రీ చేయాలా, తర్వాత ఇంకా టూల్స్ ఎన్ని రాయాలా, ఇలాంటివంతా చాలా ఉంది. గైడ్ని అయితే పెట్టుకున్నాము నేను ముందరిచ్చి. చూడండి, మనమైతే హెచ్పిసిఎల్ అయితే అన్లోడ్ చేసేసుకొని అయితే బయట అయితే వచ్చినాము. మనమైతే ఇప్పుడు కోర్ట్ రోడ్కి అయితే వెళ్తున్నాము. ఇది మొత్తం అంతా నావల్ ఏరియా అనమాట, మొత్తం ఆర్మీ వాళ్ళు. చూడండి, మనమైతే ఓల్వో మల్టీ యాక్సెల్ 9600S అంటే ఇది బండ్స్ వచ్చేసి విశాఖపట్నం, బెంగళూరు, వైజాగ్ బండి, విజయవాడ టచింగ్. మామూలుగా ఇదైతే మనకి డైలీ సర్వీస్. ఇది బస్సులో అయితే మనము ఒక 2-3 సార్లు జర్నీ చేసినాము, బాగుంటుంది లగ్జరీగా. అయితే ఇక్కడ 100 ఫీట్ రోడ్ దగ్గర అయితే వెళ్తున్నాము. మనతో పాటు ఈ బండి అన్లోడ్ అయింది, అది కూడా వస్తుంది. చూడండి, మనమైతే విశాఖ మినీ ట్రాన్స్పోర్ట్ దగ్గర అయితే ఉన్నాము. నిన్నైతే ఎత్తుకొచ్చి బండి పెట్టేసినాను. నిన్న నుంచి ఇక్కడ ఉన్నాం. లోడింగ్ అయితే ఏం లేవు, బండ్లు అయితే తక్కువే ఉన్నాయి. అంతా కంటైనర్లు ఎక్కువ ఇక్కడ. చూడండి, మన బండికి అయితే గూడు ఇప్పుతాను. పైన పట్ల అయితే ఆరిపోయినాయి, మొత్తం నీళ్ళు అయితే మన బకెట్తో ఎత్తేసినాను. లోపల లాస్ట్కి ఇంకా వాటర్ అయితే ఉన్నాయి లోపల. ఎప్పుడైనా వాటర్ పడిన వెంటనే ఏం చేయాలంటే పైనుండి దాంట్లో ఎత్తేస్తే సరిపోతుంది. 2 పట్ల వేస్తే కూడా కిందకి నీళ్ళు పోతా ఉన్నాయి. వర్షాకాలంలో ఇది చాలా ఇబ్బంది. చూడండి, మనకైతే విశాఖ మినీ ట్రాన్స్పోర్ట్ నుంచి అయితే బెంగళూరుకి అయితే లోడ్ చెప్పినారు. చూడండి, ఇక్కడైతే టిప్పర్లో అదే హవా మొత్తం అంతా. మనమైతే లోడ్కి అయితే వెళ్తాను అచ్యుతాపురంకి. చూడండి, మనమైతే ఇక్కడైతే ఫెవికాల్ ఫెడిలైట్కి అయితే లోడింగ్కి అయితే వచ్చినాము బెంగళూరుకి. మన మోహన్ అయితే వచ్చేసినాడు. మనమైతే ఇది 1 అంట, యూనిట్ 1, యూనిట్ 2కి వెళ్ళాలి లోడింగ్కి. యూనిట్ 2కి అయితే వచ్చేసినాము. ఇదే మోహన్ కూడా వచ్చేసినాడు, నవ్వుతున్నాడు. చూడండి, మనకు లోడ్ అయితే అయిపోయింది. బిల్లులు వచ్చినారు, ఇప్పుడే ఫోన్ తీసుకున్నాము. మొత్తం చెక్ చేస్తున్నారు. చూడండి, మొత్తం అంతా చెకింగ్ చేసుకోవడం తీసుకున్నాడు సెక్యూరిటీ. ఇంకైతే మనకైతే గేట్ అయితే తీస్తాడు.